అంటూ ఏమీ లేదు. అక్కడ మెసొపొటేమియా నాగరికతలో ఏ పంటలు ఎక్కువగా పండుతాయి, ఏం ఎగుమతులు ఉన్నాయి, ఏం దిగుమతులు ఉన్నాయి అనే విషయం చూసుకుంటే మనకి మెసొపొటేమియా దక్షిణ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఎక్కువగా మనకి వాళ్ళు వ్యవసాయం చేసేవారండి. అలాగే మెసొపొటేమియా ఉత్తర ప్రాంతం విషయానికి వస్తే అక్కడ పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పశుపోషణ ఉండేది. అంటే ఉత్తర ప్రాంతంలో ఉన్న టైగ్రిస్ యూఫ్రటీస్ అనే నదులు తూర్పు వైపుగా దక్షిణానికి ప్రవహించేయండి. వాటి ద్వారా వ్యవసాయం అనేది గోధుమ బార్లీ అనేవి బాగా పండించేవారు. అయితే వీళ్ళు మెసొపొటేమియా నాగరికత ప్రజలు ఎక్కువగా విదేశీ వాణిజ్యం ఊరుగా వాళ్ళు ఏం చెప్పుకునేవారు అంటే అబుసలిం పట్టణాన్ని అక్కడి నుంచి వాణిజ్య వ్యాపార ప్రాంతాలు కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఇంకోటి అంటే ఏం ఎగుమతులు చేసేవారంటే వీళ్ళు టర్కీకి మహమ్మదీయ రాజ్యాలకి ఎక్కువగా ఆహారాలు వస్త్రాలను దిగుమతి చేసి టర్కీ మహమ్మదీయ రాజ్యాల నుంచి వీళ్ళు కలప రాగి వస్తువులు దిగుమతి చేసుకునేవారు అంటే. నెక్స్ట్ దేవాలయాలు. దేవాలయాల్ని మన మెసొపొటేమియా నాగరికతలో జిగురూతులు అని పిలిచేవారు. జిగురూతులు అని పిలిచేవారు. ఇవి ఎలా ఉండేవంటే ఎత్తైన నిర్మాణాలు ఉండేవి. ఎలాగంటే స్టెప్స్ ఉండి పైన ఒక గుడి కట్టేవారండి. ఇవన్నీ స్టెప్సే. సో ఎత్తైన పునాది. అసలు జిగురుతు అంటే ఏంటంటే ఎత్తైన పునాది అని మనకు అర్థము. అది మరి ప్రతి దేవాలయాలు ఎలా నిర్మించుకోవడానికి కారణం ఏంటంటే భూమికి ఆకాశానికి మధ్య వారత కింద దేవుడు మీడియాటర్ కింద ఉండేవాళ్ళు వీళ్ళు చెప్పుకునేవారు. అంటే ఆకాశానికి భూమికి మధ్య వారత కింద దేవుడు ఉంటాడని ఇలా ఎత్తైన నిర్మాణాల్లో దేవాలయాలను నిర్మించుకునేవారు. మెసొపొటేమియాలో ఈ దేవాలయాన్ని జిగురూతులు అని పిలిచేవారు. జిగురూతులు అంటే ఏంటి అంటే మనకి ఎత్తైన నిర్మాణాలని అర్థము. అలాగే బాబిలోనియా ఇటా మనన్కియా అని ఇటా మనన్కియా అంటే మనకి దేవుడికి ఆకాశానికి వారిది. సో ఈ నెక్స్ట్ వ్రాత విధానం. మెసొపొటేమియా వ్రాత విధానము యూనిఫార్మ్ లిపిలో రాసేవారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా చిత్రాల రూపంలో వాళ్ళు రాయడం జరిగింది. వాళ్ళ యొక్క లిపి ఏంటంటే యూనిఫార్మ్ లిపి. భాష మాత్రం సుమేరియన్ భాషలో మాట్లాడేవారు. ఎక్కువగా అది చిత్రలిపిలో ఉండేది. వ్యాపార లాభ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఈ వ్రాత విధానంలోనే రాసేవారు. అయితే ఇంకొకటి ఏంటంటే ట్యాబ్లెట్స్. అసలు అంటే వీళ్ళు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వ్రాత విధానాన్ని కనిపెట్టింది ఎవరయ్యా అంటే ఈ మెసొపొటేమియా నాగరికత ప్రజలు. అంటే వీళ్ళు తమ యొక్క అంటే ప్రజలు మాట్లాడే పదాలు వారి యొక్క భాషని వారి యొక్క భావాలని ఒక భద్రపరచడానికి ఒక పుస్తక రూపంలో ఉండాలని వాళ్ళు ఏం చేసేవారు అంటే ట్యాబ్లెట్స్ అనే వాటిని ఉపయోగించి వాటి మీద రాసేవారు. అసలు ట్యాబ్లెట్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న తడిగా ఉన్నప్పుడు ఒక చిన్న మట్టి ముద్దను తీసుకునేవారు. వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఒక చిత్రాల రూపంలో దానిపైన తడిగా ఉన్నప్పుడు సూదితో రాసేవారండి. ఆ మట్టి ట్యాబ్లెట్స్ అనేది ఎండిన తర్వాత ఆ అక్షరాలు అనేవి ఆ చిత్రాలు అనేవి క్లియర్గా కనిపించాయి. సో అలాగే వీళ్ళు మొట్టమొదటిసారిగా వ్రాత విధానం ప్రపంచ దేశాలకు వ్రాత విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ మెసొపొటేమియా నాగరికత ప్రజలు. ఇంకొకటి ఏంటంటే క్యూనిఫారం. ఈ మెసొపొటేమియా నాగరికత ప్రజలు వాడే లిపి ఏంటంటే క్యూనిఫారం. వాళ్ళ భాష సుమేరియన్ భాష. ఆ సుమేరియన్ భాషలో ఈ వ్రాత పద్ధతులన్నీ కూడా చేసేవారు. కాల నిర్ణయ పద్ధతి అంటే మనకు ఇప్పుడు నిర్ణయ సంవత్సరానికి 365 రోజులు అంటున్నాం. అలాగే 12 నెలలు, అలాగే ఇంకా 56 వారాలు, ఇంకా 60 నిమిషాల గంటకి. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా వీళ్ళే స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసి ఆ బుక్స్ని వీళ్ళు టర్కీ మహమ్మదీయ రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు. రోమన్ రాజ్యానికి. ఆ రోమన్ రాజ్యాలు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ రోమన్ల యొక్క సంఖ్యలు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాము ఆగస్టు సెప్టెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళే ఉపయోగిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరంటే మెసొపొటేమియా నాగరికత ప్రజలు. ఆ యొక్క బుక్స్ని తయారు చేసి కాల నిర్ణయ పద్ధతులను ఉపయోగించి అంటే సంవత్సరానికి 360 రోజులని, గంటగా 2 నిమిషాలని, ఇవన్నీ 12 నెలలని ఈ బుక్స్ని తయారు చేసి వాళ్ళు మహమ్మదీయ రాజ్యాలకు రోమన్ రాజ్యాలకు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పట్టిక రూపంలో వాళ్ళు మనకి ప్రపంచ దేశాలకు అందించారు. ఇది కాల నిర్ణయ పద్ధతి. ఇంకో విషయం ఏంటంటే 6 నుంచి 60 వరకు స్క్వేర్ రూట్లను ఉపయోగించింది మొట్టమొదటిసారిగా ఈ మెసొపొటేమియా నాగరికత ప్రజలు. ఎందుకంటే 6 36 42 ఇలాగా ఒక 6 సంఖ్యలు తీసుకుని గుణించడం అనేది స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. ఇలా కాల నిర్ణయ పద్ధతి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ నాగరికత అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న ఈజిప్ట్ నాగరికత కానీ, చైనా నాగరికత కానీ, మెసొపొటేమియా నాగరికత కానీ, మన భారతదేశంలో హరప్పా నాగరికత కానీ వివిధ కొత్త
టెక్నాలజీని కనుగొన్నాయి. కొత్త టెక్నాలజీని కనుగొని ప్రపంచ దేశాలకు అవి అందించాయి. ఇప్పుడు పేపర్ కరెన్సీ చైనా అనేది ప్రపంచ దేశాలకు అందించింది. ఈ మెసొపొటేమియా నాగరికత అనేది వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయం ఎలా చేయాలో ప్రపంచ దేశాలకు నేర్పింది. మన భారతదేశం అయితే ఈ టౌన్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అంటే 2 అంతస్తుల భవనాలను ఎలా నిర్మించుకోవాలి, డ్రైనేజీ సిస్టమ్, ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు అందించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిని పండించిన దేశం ఏది అంటే మన భారతదేశం. ఇలా ఈజిప్ట్ నాగరికత విషయానికి వస్తే ఈజిప్ట్ నాగరికతలో పిరమిడ్లు ఉంటాయి ఎక్కువగా. ఆ పిరమిడ్లు వీళ్ళు స్క్వేర్ రూట్ కొలతలతో బాగా జామెట్రిక్ ఉపయోగించి నిర్మించారు. ఆ జామెట్రిక్ పద్ధతి అనేది ప్రపంచ దేశాలకు ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఈజిప్ట్ నాగరికత. ఏ నాగరికత అయినా సరే డెవలప్ చెందడానికి కారణం ఏంటంటే ఒక పునాది నుంచి అది డెవలప్. ఫస్ట్ చూడండి, మనకి ఇప్పుడు ఫస్ట్లో మనకి 1990కి వెళ్తే టీవీ ఉండేది. టీవీ అందరి ఇళ్ళల్లో ఉండేది కాదు, ఒక్కొక్కరి దాంట్లో ఉండేది. సో ఆ టీవీ నుంచి కంప్యూటర్ నుంచి సెల్కి ఇలా డెవలప్మెంట్ అనేది జరిగింది కదా శాస్త్ర రంగంలో. సేమ్ అలాగే ఒక చక్రాన్ని కనుగొనడం వల్ల ఆ చక్రమే వివిధ దశల్లో మానవుడు అభివృద్ధి చెందిన వివిధ దశలో మానవుడు అభివృద్ధి చెందిన దశలనే నాగరికత అని పిలుస్తాము. చక్రం స్టార్ట్ అవ్వడంతో తర్వాత దాన్ని వ్యవసాయానికి ఉపయోగించడం, దాన్ని రవాణాకు ఉపయోగించడం, అలాగే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాడు. దీన్నే నాగరికత అని పిలుస్తాము. ఇది చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.